హలో ఇవాళ మనం పన్నీర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి నేను ముందుగా 3.5 లీటర్ల ఆవు పాలు తీసుకొని వేడి పెట్టుకున్నానండి చిన్న మంట మీద. 1 గంటన్నర పాటు వీటినైతే వెచ్చబెట్టుకున్నాను. పెద్ద మంట మీద పెట్టకుండా ఉండాలి, ఎందుకంటే పాలు అడగంటిపోతాయి. మాకిక్కడ ఆమిష్ వాళ్ళు ఇంటికి వచ్చి పాలు, ఆ తర్వాత తేనె, బటర్ లాంటివన్నీ హోమ్ డెలివరీ ఇచ్చి వెళ్తారండి. ఇవి ఫ్రెష్ ఫామ్ నుంచి సోర్స్ చేసి మనకు తెచ్చినవి. దీని మీద మీరు వీడియో చూడాలనుకుంటే నేను బటర్ మేకింగ్ వీడియో ఆల్రెడీ పెట్టాను, మీకు ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. అలాగే ఆమిష్ వాళ్ళ గురించి మరింత తెలుసుకోవాలంటే కూడా మేము ఇంకో వీడియో చేసి పెడతామండి. కామెంట్స్లో అయితే ఖచ్చితంగా చెప్పండి మీరు ఎలా చూడాలనుకుంటున్నారు. ఇదిగోండి, మీకు చెప్పినట్టుగా ఇక్కడ 1 గంటన్నర పాటు పాలనైతే వేడి పెట్టుకున్నాను. ఇలా 1 గంటన్నర పాటు పాలు కాచాక పైన గడ్డ మీగడైతే వచ్చేస్తుందండి. ఇప్పుడు మొదటిగా ఈ పాలని వెచ్చబెట్టుకున్న తర్వాత తీసి దాన్నంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము, ఎందుకంటే ఆ పాలు కాస్త చల్లబడ్డాక మీగడ ఇంకా బాగా తేలి వస్తుంది, అందుకోసం అనమాట. ఇప్పుడు మనం అలా మీగడ కట్టిన తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి ఆ మీగడనంతా పాల మీద నుంచి అయితే తీసేస్తాము. మాకిక్కడ యుఎస్లో హోల్ మిల్క్ అని, స్కిమ్డ్ మిల్క్ అని, 2% మిల్క్ అని రకరకాలుగా దొరుకుతుంది. హోల్ మిల్క్ అంటే మనకి ఇండియాలో దొరికినట్టుగా పాలు పితికి పాల వాళ్ళ ఇంటికి తెస్తారు కదా, అలా అందులో మీగడ, ఆ తర్వాత ఫ్యాట్స్ అన్నీ అలాగే ఉంటాయి. అదే 2% ఆర్ స్కిమ్డ్ మిల్క్ అనుకోండి, అందులోంచి మ్యాక్సిమం మీగడ తీసేసి పాలని మాత్రమే మనకిస్తారు. ఇదిగోండి, చూసారు కదా, ఇక్కడ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఆ తర్వాత నేను దాన్ని తీసి మీగడంతా పైనుంచి బాగా తీసేసుకున్నాను. ఎంత థిక్ మీగడ వస్తుందంటే ఇక్కడ హోల్ మిల్క్ ఆవు పాల నుంచి, అది కూడా ఫామ్ ఫ్రెష్ కనుక. ఇక్కడ చూసేయండి, ఈ పాల మీగడంతా తీసుకొని నేను బటర్ అయితే చేసేసుకున్నాను ఇంట్లో. ఆ బటర్ ఎలా తయారు చేయాలో మీకు వీడియో పెట్టేశాను నేను నా ఛానల్లో, ఆ లింక్ కూడా కింద పెడతాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఈ బటర్ అంతా తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ పాలని పన్నీర్ చేయడం కోసం వాడుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ బటర్ అంతా తీసిన పాలని మనము మీడియం హై మంట మీద పెట్టుకుని మరీ ఎక్కువ వేడి అవ్వకుండా మళ్ళీ పైన మీగడ కట్టకుండా ఉండేలాగా పాలనైతే వెచ్చబెట్టుకుంటాము. ఇంకా మీగడ వస్తుందా అని మీరు అనుకోవచ్చు. కాస్తో కూస్తో అయితే పాల మీద ఎప్పుడైనా మీగడ కట్టేస్తుంది కదా, మనము టీ, కాఫీలు చేసుకున్న తర్వాత కూడా. అలాంటి మీగడ కూడా రానివ్వకుండా ఇదిగోండి ఇలా మీడియం హై మీద అయితే మనం వెచ్చబెట్టుకున్నాము. ఇప్పుడు తర్వాత 1 గ్లాసులో చల్లటి నీళ్లు ఐస్ వేసి కానీ లేదా ఫ్రిడ్జ్లోంచి కానీ తీసుకుని అందులో నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ వేసుకుని ఆ మిశ్రమాన్ని మనం పాలల్లో వేసేసుకుంటాం. ఇక్కడైతే నేను వెనిగర్, చల్లటి నీళ్ళు పాలల్లో పోసుకుంటున్నాను. అవి ఇలా మెల్లిగా పోసుకుంటూ పాలనంతా ఒకసారి కలుపుకోవాలి. అలా అది పోసుకొని కలుపుతూనే మనము పాలంతా విరిగినట్టుగా అవటం అయితే చూసేస్తాము. ఇప్పుడు ఇలా అయిన పాలతోనే మనం పన్నీర్ చేసుకోబోతున్నాం. చూడండి, అదిగో ఇలా పార్టికల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మనము ఒక స్ట్రైనర్లో పక్కన ఇలా చీజ్ క్లాత్ లాంటిది వేసుకుని దాంట్లోకి ఆ పాలనంతా వంచేస్తాము. అది వంచుతూనే చల్లటి నీళ్ళతో కూడా కడిగేసుకుంటే అది చల్లబడిపోతుంది. అలాగే ఇంకా ఫర్దర్ కుకింగ్ ప్రాసెస్ ఆగిపోయి గట్టిపడుతుంది కూడా. ఇదిగోండి ఇలా బాగా నీళ్ళతో కడిగేసుకుంటున్నానండి ఒకసారి నేను. ఆ తర్వాత ఈ క్లాత్ని ఇలా గట్టిగా చుట్టుకొని అందులోంచి నీరంతా పోయేంత వరకు ఒక్కసారి అయితే దాన్నంతా ఇలా పిండేసుకుంటాము. ఇలా గట్టిగా వీలైనంత వరకు నీళ్ళని తీసేసి పిండేసుకుంటాము. ఇది ఇంకా కాస్త వేడిగానే ఉందండి, అంత చల్లటి నీళ్ళు దాని మీద నుంచి రన్ చేశాక కూడా. ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయే ఒక డబ్బా తీసుకుని అందులో పన్నీర్ని అయితే స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇవి ఆవు పాలు గనక 3.8 లీటర్స్ పాలకి నాకు ఒక 500 to 600 గ్రామ్స్ పన్నీర్ అయితే వస్తుంది. బర్రె పాలతో చేస్తే ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. ఇప్పుడు దాంట్లోంచి మిగతా నీళ్ళు కూడా ఇలా వంచేసుకుని దాని మీద బరువు పెట్టుకోవడానికి ఇలా ఇంకో ఎగ్జాక్ట్ సైజ్ బౌల్ను లేదా ఇంకేదైనా పెట్టుకుని దాని మీద నేను ఇలా రోకల్ని అయితే పెట్టేసుకున్నాను. మీరు ఇంకేదైనా పెట్టుకోవచ్చు. ఈ వెయిట్ ఎందుకు పెడతామంటే అందులోంచి నీళ్ళంతా బయటికి వచ్చేయడానికి. ఇలా నీళ్ళనంతా వంచేసుకుంటున్నాను. ఇలానే ఇంకాసేపు కూడా దీన్ని పెడితే నీళ్ళంతా బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత దాన్ని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఆ తర్వాత ఇక దాన్ని యూజ్ చేసేయడమే. నేనైతే ఈ పన్నీర్ వాడుకొని
కమ్మటి పాలక్ పన్నీర్ చేశానండి. ఆ పాలక్ పన్నీర్ రెసిపీని కూడా త్వరలోనే ఛానల్లో పెట్టబోతున్నాను. తప్పక మిస్ అవ్వకుండా చూసేయండి. నోటిఫికేషన్స్ రావడం కోసం ఆ పక్కనే ఉన్న బెల్ని అయితే నొక్కేయండి. ఇదిగోండి, ఇలా ఫ్రెష్ పన్నీర్ ఇంట్లోనే అయితే మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. దీన్ని ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. దీని మీద ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాము. అంతదాకా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.